దేవుడి నామంలో అందరికీ కూడా వందనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు అంటుండు దేవుడు. నీతి మరణం నుంచి రక్షించును అంటుండు. యెహోవా నీతిమంతులని ఆకలి గొననీయడు అంటుండు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము భక్తిహీనంగా ఉన్న ఎంత ధనము సంపాదించుకున్నా దేవుడికి ఆయాసకరమైన జీవితం మనం బ్రతుకుతే ఆ ధనము వాళ్ళకు లాభకరణము కాదు, అది నిల్వదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. రెండో విషయము, నువ్వెంత ధనము మీద ఆశ పెట్టుకొని ఉన్నా కూడా నువ్వు నీతిని తప్పించుకొని అబద్ధ మార్గంలో చెడు మార్గంలో నడిచి దేవుడికి ఆయాసకరమైన జీవితం మనం జీవిస్తే వాళ్ళకు కష్టాలు ఎదురు దెబ్బలే తగులుతాయి. అదే నీతిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఆకలి కొననీయడు అంటుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎంతో మారడానికి అనేక వచనాలు అనేక వాక్యాలు దేవుడు నాకు ఆధారంగా మనందరికీ ఉంచి ఉన్నాడు. బట్ ఈ బైబుల్ని ప్రతి ఒక్కరు చదివి వీటిని వాక్యానుసారమైన జీవితం మనం పాటిస్తే అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, మనకు ఆకలి కొననీయకుండా ప్రతి విషయంలో కూడా ఆయన మనం నీతిగా బ్రతికితే చాలు. నువ్వు ఎక్కడున్నా కూడా ఏలియాని పోషించినట్టుగా దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిహీనత ఉండి ఎంత ధనం సంపాదించుకున్న వాటి వైపు మనం పరిగెత్తినా కూడా అవి నిలవదు. అది ఐస్ వల్లే కరిగిపోతుంది. ఎండకు ఐస్ పెడితే ఎట్లా కరిగిపోతుందో అట్లా కరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా వాక్యానుసారమైన జీవితము బ్రతకాలి. రోజు ఉదయకాలము 5 o'clock ప్రేయర్ మీరు మానకండి. ప్రతి ఒక్కరు ప్రేయర్లో ఉండండి. ఈ యొక్క బైబుల్ ప్రతి ఒక్కరు కూడా చదివి వాక్యానుసారమైన జీవితము బ్రతుకుతే అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. తాగుబోతు భర్తలని, దొంగలని, వ్యభిచారులను, తాగుబోతులను మార్చేది ఏకైక గ్రంథము ఈ బైబుల్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చదివిన వాళ్ళు, అనేక మంది పట్టుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితం మారుతుంది. చూడండి, చదవడం వేరు, చదివింది పాటించడం వేరు. నేను 8 సంవత్సరాలు చదవలేను, చదివింది పాటించలేను కూడా. కానీ ఎప్పుడైతే నేను ఇది చదివి వీటిని పాటించిననో అప్పుడు అద్భుతంగా నా జీవితాన్ని దేవుడు మార్చాడు. సో ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితంలోకి మనము నడుద్దాము. నీతిగా బ్రతికి నిజాయితీగా బ్రతుకున్న వాళ్ళని దేవుడు 100% దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రభువ, ఎంతమంది యేసు రక్తస్వరం మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అయిన ప్రభువ చూస్తున్నారో ప్రతి ఒక్కరు నేను ప్రభువ దీవించి ఆశీర్వదించండి. ప్రపంచ